హలో గాయ్స్, కుబేరా సినిమా ఇప్పుడే చూసాను. మెయిన్గా నాకైతే ఈ సినిమా చూసాక ఏమనిపించిందంటే, ఇది బ్రో సినిమా అంటే ఇది. అసలు శేఖర్ కమ్లా గారి మార్క్ అనేది కనిపించింది. చాలా డైరెక్టర్స్ ఉన్నారు, చాలా కొత్త సినిమాలు వస్తున్నాయి, కానీ ఇలాంటి టైప్ ఆఫ్ కాంటెంట్ ఇప్పట్లో రావట్లేదు. సినిమా చూశాను అన్న ఫీలింగ్ వచ్చింది, ఒక కాంటెంట్ సినిమా చూశాను అన్న ఫీలింగ్ వచ్చింది. ఆనంద్, గోదావరి ఇలాంటి సినిమాలు చేశారు, కానీ లవ్ స్టోరీ దాంట్లో ఒక ఫ్లాట్గా ఉంది సినిమా, దానికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కానీ శేఖర్ కమ్ముల గారు, అతను ఎంత పెద్ద డైరెక్టరు, ఎంత పెద్ద అంటే పవర్ఫుల్ సీన్సే రాయగలుగుతారు. అంటే ఒక కల్ట్ క్లాసిక్ సినిమాలే కాదు, ఒక పవర్ఫుల్ డైలాగ్స్ రాయగలుగుతారు అని ఈ సినిమాతోనే తెలిసింది. ఇంకా ధనుష్ గారి సినిమా అంటే ధనుష్ గారి యాక్టింగ్ చూస్తే నాకైతే మై ఐస్ ఆర్ హిస్ బిలాంగింగ్స్, టెరిఫిక్ పర్ఫార్మెన్స్ అన్నాను, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అన్నాను. ఎందుకంటే అవన్నీ ఓల్డ్ అయిపోయినాయి, అవుట్డేటెడ్ అయిపోయినాయి అవన్నీ. నేనేమంటున్నా అంటే, నా ఐస్ని తను హోల్డ్ చేశాడు. మై ఐస్ ఆర్ హిస్ ప్రాపర్టీ, మై ఐస్ ఆర్ హిస్ బిలాంగింగ్స్ అని చెప్తున్నాను. ఎందుకంటే దట్ పర్ఫార్మెన్స్ ఈస్ గివెన్. అంటే ఇంకా చెప్పాలంటే రష్మిక గారు అంటే క్రింజ్ అంటారు, ఓవర్ యాక్టింగ్ అంటారు, లౌడా అంటారు, అదంతా కాదు. తన స్క్రీన్ ప్రజెన్స్ అంటే సుకుమార్ గారు అన్నారు ఇలా, ఏమన్నారంటే లైక్ తను హోల్డ్ చేస్తుంది, అంటే వేరే వాళ్ళని తను ఫ్రేమ్లో ఉంటే వేరే వాళ్ళని చూడలేం, వేరే యాక్టర్స్ని చూడలేమని. దట్ వాజ్ రైట్. ఎందుకంటే చిన్న చిన్న స్క్రీన్ ప్రజెన్స్, చిన్న చిన్న థింగ్స్ విల్ హోల్డ్. అంటే ఒక యాక్ట్రెస్ నేషనల్ క్రష్ అంటారు, షీ వాస్ ప్రూవెన్. అంటే గర్ల్స్ ఆర్ సంథింగ్, గర్ల్స్ ఆర్ అంటే ఓవర్ యాక్టింగ్ ఇవన్నీ మీమ్స్ వస్తుంటాయి కదా, గర్ల్స్ ఆర్ నాట్ గాయ్స్. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ బిహేవియర్ అనేది అలానే ఉంటుంది రియల్ లైఫ్లో. సో యూ డోంట్ వాంట్ టు సే దట్ ఓవర్ యాక్టింగ్, వాళ్ళ ఎగ్జైట్మెంట్ కానీ ఎంతూజియాజం కానీ రియల్ లైఫ్లోనే అలానే ఉంటుంది. అండ్ నాగ్ గారు ఫస్ట్ అయితే కాసేపు చూసే వరకు రొటీన్గా వచ్చింది. అసలు నాగ్ సార్ ఇది ఎందుకు యాక్సెప్ట్ చేశారు, అంతా ధనుష్ గారికే ఉంది కదా, తను డామినేట్ చేస్తున్నాడు కదా అనుకున్నాను. బట్ తన రోల్ తనది, ఇది ట్రిపుల్ కాదు. రామ్ చరణ్కి అండ్ ఎన్టీఆర్ గారికి సేమ్ రోల్స్ ఉండాలి, ఇట్లా కాదు. కుబేరా ఈజ్ సంథింగ్ ఎల్స్, ఎవరి రోల్ వాళ్ళది. సో స్టోరీ ఏంటంటే ఒక సిబిఐ ఆఫీసర్, ఒక బిలియనీర్ అండ్ ఇప్పుడు మధ్యలో ఈ బెగ్గర్, అంటే బెగ్గింగ్ సీన్స్ అనేది యాక్సెప్ట్ చేయడం. అంటే ధనుష్ గారు హి డిడ్ వెల్. సో మూవీ మొత్తం చూసాకనైతే స్క్రీన్ ప్లే విషయంకి వస్తే కొంచెం ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు నాకు ఎక్కడైతే బోర్ కొట్టలేదు, ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఎగ్జైట్మెంట్గా అనిపించింది అండ్ కొత్తగా అనిపించింది. బిచ్చాడు సినిమా వైబ్ అయితే రాలేదు, మొత్తం రీఫ్రెషింగ్ ఉంది సినిమా ఇదని చెప్పాలంటే. సో ఇట్ వాస్ టూ గుడ్ టు ఫెయిల్ ద సినిమా. యూ ఆల్సో గో అండ్ వాచ్ శేఖర్ కమ్లాస్ బ్రిలియన్స్. థ్యాంక్ యూ. మూవీకి అయితే నేను 4 రేటింగ్ ఇస్తాను, 5లో 4 ఇస్తాను. 5